మిత్రమా, మనసులో కోరికలనేవి కళ్ళం తెంచుకుని పరిగెడుతున్న రేసుగుర్ర లాంటి మిత్రమా. ఎందుకంటే ఒక దాని నుంచి మరొక దానికి ఇష్టం వచ్చినట్లుగా దూకేస్తూ ఉంటాయి. విచక్షణ, ఏకాగ్రత, దృఢ సంకల్పంతో ఆ కోరికలనే గుర్రాల్ని అదుపులో పెట్టుకోగలిగితే నిన్ను మించిన స్థితప్రజ్ఞుడు మరొకరు ఉండరు మిత్రమా. అవునా, వానలో నువ్వు తడవకుండా నీడగా ఉన్న గొడుగే వాన ఆగిపోయాక మొయ్యడానికి నీకు బరువుగా అనిపిస్తుంది మిత్రమా. అలాగే ఎవరికైనా కష్టం వస్తే అప్పు ఇచ్చి ఆదుకునేటప్పుడు దేవుళ్ళ కనిపించి నువ్వే అవసరం తీరిపోయాక రాక్షసుల్లా కనిపిస్తావు. ఈ లోకం తీరు కూడా అంతే మిత్రమా. వాళ్ళకి నీతో అవసరం ఉన్నంత వరకే ఎవరితోనైనా సరే నమ్మకంగా ఉంటారు. అవసరం తీరిపోయాక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు మిత్రమా. గుర్తుపెట్టుకో, మోసం చేయడం తప్పైతే మోసపోవడం కూడా తప్పే. అది తెలుసుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండడం నేర్చుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. ప్రాణం ఉన్నంత వరకే మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం పైకి వస్తుంది మిత్రమా. నిన్ను నువ్వు కోల్పోయి సంపాదించిన డబ్బు, గొప్ప కోసం అప్పులు చేసి కట్టుకున్న బంగ్లాలు, ప్రేమను కురిపించిన నీ స్నేహితులు, కోపం తెప్పించే నీ శత్రువులు ఎవ్వరూ కూడా నీతో రారు మిత్రమా. దేన్ని కూడా నీతో తీసుకెళ్ళలేవు. నువ్వు చేసిన పనుల వల్ల వచ్చిన పాపం, పుణ్యం, తప్పులు. అందుకే రేపటి కోసం పరుగులు తీస్తూ ఈ క్షణంకు అస్సలు వృధా చేసుకోకు మిత్రమా. ఈరోజు నీది, ఈరోజు నీది. రేపనేది నీది కాదు. అది నీ చేతుల్లో లేదు. కాబట్టి ఇప్పటినుంచి ప్రతి క్షణం నీకోసం నువ్వు బ్రతుకు. నీలా నువ్వు బ్రతుకు మిత్రమా. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే దాని అర్థం వాళ్ళకి నచ్చినట్టు నువ్వు బ్రతకడం లేదని. అంతేగాని నీ క్యారెక్టర్ చెడ్డదని కాదు మిత్రమా. వాళ్ళు నీకన్నా గొప్ప నీతిమంతులని కాదు. విమర్శించే వాళ్ళ కోసం నీ వ్యక్తిత్వం మార్చుకుంటే నిన్ను నీలా ఇష్టపడే ఎంతోమందికి నువ్వు దూరం అయిపోతావు. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ఒక అలంకారంగా మారిపోయింది మిత్రమా. ఆ ఉద్యోగమే లేకపోతే ఈ సమాజంలో మనల్ని గౌరవంతో కాదు కదా, కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించదు. అలాంటి సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మిత్రమా. కటిక దరిద్రంలో కూడా ధైర్యంగా వెలుగు వైపు నడుస్తున్న వారికి మీరు అండగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అవమానిస్తూ అడ్డుపడకండి. నీది కాని దానికోసం నువ్వెప్పుడు కూడా ఆశపడొద్దు మిత్రమా. నీది అనుకున్న దానిని ఎప్పటికీ వదిలిపెట్టద్దు. ఒకరితో నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు మిత్రమా. అలాగే ఒకరికి నచ్చినట్లు నువ్వు బ్రతకాలి అనుకోకు. ఈ సూత్రాలు పాటించి చూడు. సంతోషమనే మార్గం వైపు అవే నిన్ను నడిపిస్తాయి మిత్రమా. 10 మంది 10 రకాలుగా అంటున్నారా? అస్సలు పర్వాలేదు. వాళ్ళందరికంటే నువ్వు ప్రత్యేకమని గుర్తించుకో. అవతల వారిలో లేని గుణం వారికెప్పుడు కూడా అవహేళనగానే ఉంటుంది. అయినా నువ్వు బ్రతికేది నిన్ను విమర్శించే 10 మంది కోసం కాదుగా, నీ కోసం, నీ వాళ్ళ కోసం. సౌకర్యమనే చట్రంలో ఉన్నావు. ఉన్న చోటు నుంచి ఎప్పటికీ కూడా ముందుకి కదలేవు మిత్రమా. అది నీ జీవితమైనా, నువ్వు చేసే ఉద్యోగమైనా సరే. సవాలు లేని ప్రయాణాలు కావాలని ఎప్పుడు కూడా కోరుకోకు. ఎందుకంటే నీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అలా నేర్చుకున్న ఒక్కొక్క పాఠం మరో 100 సవాళ్ళను ఎదురించే ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో తెగింపు చాలా అవసరం మిత్రమా. నువ్వు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నీ తలరాతను తిరగరాయడానికి, నీ లక్ష్యాలను చేరుకోవడానికి. అవకాశం వచ్చేదాకా ఆగడం కాదు, అవకాశాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకో మిత్రమా. పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి అందలా నెక్కించితే అది విజయం కాదు. ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూ సమస్యలకి స్వాగతం పలుకుతుంటే, పరిష్కారాలతో వాటిని వీడ్కోడు పలుకుతూ సాగిపోతేనే అసలైన విజయం అంటారు. కాలం వీరిని మాత్రమే విజేతలుగా చరిత్రలో నిలబెడుతుంది మిత్రమా. ఓర్పు చాలా చేదుగా ఉంటుంది. ఎంత చేదుగా అంటే కాలాన్ని భరించలేనంత. అర్థం చేసుకోలేని వారికి
అవమానాలు ఎదుర్కోలేనంత, శత్రువులను మనం అవకాశంగా మారేంత. కానీ పరిస్థితులన్నిటినీ ఓర్పుగా తట్టుకుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం తీపి ముందు ఆ చేతి రుచిని తుడిచేస్తుంది మిత్రమా. స్వార్థంగా ఆలోచించడం తప్పు కాదు, కానీ మన స్వార్థం కోసం ఎదుటివారి జీవితంతో ఆడుకోవడం అతి పెద్ద తప్పు మిత్రమా. ఎప్పుడు డబ్బు డబ్బు అని దాని వెనకాలే పరుగులు తీస్తూ నీ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. అలా పరుగులు తీసే క్రమంలో నిన్ను ప్రేమించేవాన్ని కోల్పోతావు మిత్రమా. నిన్ను నడిపించే ఆరోగ్యాన్ని కోల్పోతావు. మొత్తంగా నిన్ను నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది మిత్రమా. నువ్వు మాట్లాడితే కానీ మాట్లాడిన వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో బంధాలు నిలబడాలంటే నిన్ను నువ్వు కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలి. అలా కాకుండా నీకు నచ్చినట్టు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసిపోవడం కాదు మిత్రమా, నీకు అహంకారాన్ని పేరును కూడా తెచ్చిపెడుతుంది. కాదంటారా? అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా? ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అతడి తప్పే. నీ నమ్మకాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు మిత్రమా. ఎవ్వరైనా సరే వారి స్వలాభం కోసమే ఆలోచిస్తారు. వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని. మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నిన్ను నువ్వు నమ్ముకో. కేవలం నిన్ను మాత్రమే నమ్ముకో. ముందు నుంచి అలా పోరాడడం నేర్చుకో. రేపు గెలిచినా ఓడినా ఏదేమైనా కారణం నువ్వే అవుతావు మిత్రమా. అప్పుడు ఎవరిని దూషించాల్సిన అవసరమే ఉండదు. వాదనకి దిగితే మిగిలేది ఏముండదు మిత్రమా. వాదన పక్కన పెట్టి చెప్పేది విని ఊకుడితే పోయేదేమీ ఉండదు. నీ బలం నిరూపించుకోవాల్సింది మాటల యుద్ధంతో కాదు, చేతలతో అని తెలుసుకో మిత్రమా. నీ పౌరుషాన్ని చూపించాల్సింది ఉడుకుపోతు గుణంతో కాదు, విలువైన నీ గుణంతో. అవతల వాడి నోరు ముయించాల్సింది, వాడికి లెక్క చెప్పాల్సింది చాలా ఉంది. అదంతా నీ ఎదుగుదలతో మాత్రమే సాధ్యమవుతుంది మిత్రమా. కళ్ళు ఎన్నో కంటూ ఉంటాం, కన్న కళ్ళన్నీ కూడా నెరవేరవు కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా మిత్రమా? మన మనసు. అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరాడక అక్కడే చనిపోతూ ఉంటాయి మిత్రమా. అది ఎవ్వరికి కూడా కనిపించదు. అందుకే ఈ లోకంలో మన మనసు అన్నిటికంటే పెద్ద సమాధి. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా. అవసరం తీరిపోయాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే మొహాలు ఎలా చూపెడతారో కాస్త ఆలోచించు మిత్రమా. ఒక ఆడది ఒక మగాడితో జీవితాన్ని కోరుకుంటే తను మొదటగా ప్రేమించేది డబ్బు సంపదలు ప్రేమించదు, అతని యొక్క సమస్యల్ని ప్రేమిస్తుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.